అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ పెట్టేసేయండి అప్పట్లాగానే. అండ్ ఈరోజు గైస్ వీడియో అండ్ సూపర్‌గా ఉండబోతుంది అనమాట. అండ్ మీకు చాలా చాలా ఈజీగా లొంగిపోయే అమ్మాయిలు ఎలా ఉంటారు అనే దాని గురించి నేను కొన్ని వీడియోస్ చేశాను. బట్ ఈరోజు అస్సలు మీరెంత ట్రై చేసినా కూడా అంత ఈజీగా మీకు లొంగని స్త్రీలు కూడా కొంతమంది ఉంటారు అనమాట. బట్ ఎవరు? ఎలా ఉంటారు? అనేది కూడా మీరు చాలా ఎక్సైట్‌మెంట్‌గా ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి నేను ఏమాత్రం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తాను. అసలు అంటే అంటే తొందరగా అంటే మేబీ మీకు ఓకే సెట్ అవ్వచ్చేమో కానీ బట్ టైం తీసుకునే అమ్మాయిలు, తొందరగా లొంగని అమ్మాయిలు ఎలా ఉంటారు అనేది కూడా నేను కొన్ని విషయాలు చెప్పేస్తాను. కాకపోతే నా స్మాల్ రిక్వెస్ట్, కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బెల్ యాక్టివేట్ చేసుకోండి మర్చిపోకుండా. ఎందుకంటే మీకు ఏ నోటిఫికేషన్ కూడా మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకునే లెవెల్‌కి ఒక అమ్మాయి వచ్చింది అంటే డెఫినెట్‌లీ అలాంటి అమ్మాయిల్ని మీరు అంత ఈజీగా సెట్ చేసుకోలేరు అనమాట. అండ్ ఐ మీన్ ఎలా అంటే మీరు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నా, ఐ మీన్ ఒక ఇష్టం ఏర్పడినా కూడాను మీరు క్లోజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం కొంచెం ఖచ్చితంగా టైం తీసుకుంటారు అనమాట. ఆల్రెడీ వాళ్ళ ఐ థింక్ ఏదన్నా లవ్ ఫెయిల్యూర్ అవ్వచ్చు, లేకపోతే లైఫ్‌లో చాలా కొన్ని కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఉండొచ్చు. అలాంటి వాళ్ళు ఏంటి అంటే అంత ఈజీగా ఎవరికీ సెట్ అవ్వరు అనమాట. ఆల్రెడీ కొన్ని స్ట్రగుల్స్ ఫేస్ చేశారు కాబట్టి, లేదా లవ్‌లో కొన్ని డిస్టర్బెన్సెస్ వాళ్ళు చూసారు కాబట్టి, మేబీ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఐ మీన్ ఈ ఎమోషన్స్‌ని ఆల్రెడీ వాళ్ళు ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి లైఫ్‌లో అండ్ తర్వాత ఈ ఫీలింగ్స్‌ని వాళ్ళు చూసి ఆల్రెడీ ఒక లెవెల్‌కి వచ్చిన తర్వాత అంటే ఒక జోనర్‌కి వచ్చిన తర్వాత డెఫినెట్‌లీ వాళ్ళు కొంచెం కంట్రోల్ చేసుకుంటారు అనమాట. సో, ఈ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ ఏవైతే ఉంటాయో డెఫినెట్‌లీ వాళ్ళు చాలా వరకు మాక్సిమం కంట్రోల్ చేసేసుకుంటూ ఉంటారు. సో, అలాంటి వాళ్ళని మీకు క్లోజ్ చేసేసుకోవాలి అంటే మాత్రం ఐ మీన్ కొంచెం టైం పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పొగరు, దాంతో పాటుగా నిజాయితీ అనమాట. అండ్ గైస్ మీరు కొంతమంది అమ్మాయిలని అబ్జర్వ్ చేయండి కావాలి అంటే. సో, చాలా అంటే కొంచెం పొగరుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట వాళ్ళు. అంటే ఎందుకు మనం ఒకరి దగ్గర తగ్గి ఉండాలి? అంత అవసరం ఏముంది? అవసరం లేదు కదా! సో, మనకేంటి మనం పర్ఫెక్ట్‌గా ఉన్నాం కదా! మనం ఏంటనేది మనకు తెలుసు కదా! సో, వాళ్ళ దగ్గర అంత తగ్గుండాల్సిన అవసరం ఏముంది అనే థాట్‌తో కావచ్చు. కొంతమంది కొంచెం పొగరుగా మాట్లాడేస్తూ ఉంటారనమాట. అండ్ దాంతో పాటుగా చాలా హానెస్ట్‌గా ఉంటారు కూడా. అంటే నిజాయితీగా ఉంటారనమాట వాళ్ళు. అలాంటి వాళ్ళని కూడా లొంగదీసుకోవాలంటే మాత్రం మీకు చాలా టైమే పడుతుంది. అండ్ మీరు కొంతమంది గర్ల్స్‌ని ఐ థింక్ ఆల్రెడీ చూస్తున్నట్లయితే మీకు అర్థమైపోయే ఉండాలి. ఎవరైతే చాలా హానెస్ట్‌గా ఉంటారో అండ్ దాంతో పాటుగా ఎవరైతే కొంచెం పొగరుగా బిహేవ్ చేస్తారో అలాంటి అమ్మాయిల్ని క్లోజ్ చేసుకోవడం మాత్రం కొంచెం టైం పడుతుంది. అండ్ దాంతో పాటుగా కొంచెం ఐ థింక్ వాళ్ళు అసలు మీకు తొందరగా సెట్ కాకుండా కూడా పోవచ్చు అనమాట. ఏమో మేబీ చెప్పలేము. అది మీ పైన కూడా డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఉన్నది ఉన్నట్టు మాట్లాడేవాళ్ళు అనమాట. అండ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ చాలామంది ఓపెన్‌గా మాట్లాడలేరు అనమాట. ఐ థింక్ వాళ్ళకేదో అనిపిస్తుంది మాట్లాడాలి, చెప్పాలనే థాట్ వస్తుంది కానీ, బట్ అది మాట్లాడాలి అంటే కొంచెం భయం తీసుకుంటూ ఉంటారనమాట. అది భయమో, సిగ్గు ఏదైనా కావచ్చు. ఓపెన్‌గా చెప్పలేరు. బట్ కొంతమంది గర్ల్స్‌ని కూడా మీరు గమనించినట్లయితే చాలా ఓపెన్‌గా మాట్లాడేస్తూ ఉంటారు. ఏమనిపించినా సరే అది మనసులో ఏమాత్రం దాచిపెట్టుకోకుండా ఎమోషన్ అయినా బయటకి చూపించేస్తూ ఉంటారు. అంటే ఎలా చెప్పాలి? వాళ్ళకి చెప్పుకోలేనంత ప్రేమొచ్చేసినా కూడా అది కూడా ఓపెన్‌గానే చూపించేస్తూ ఉంటారనమాట. సో, అంటే స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా ఉంటారు మాక్సిమం వాళ్ళు. అలాంటి గర్ల్స్ కూడా తొందరగా లొంగ తీసుకోవడం కష్టమే అవుతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఇండిపెండెంట్‌గా బతికే అమ్మాయిలు అనమాట. అంటే ఎవరిపైన డిపెండ్ అవ్వడం కొంతమంది గర్ల్స్‌కి ఇష్టం ఉండదు. అంటే ఎవరో ఏదో చేస్తారనో, ఎవరో ఏదో ఉంటారనో ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా సో, వాళ్ళు సొంతగా ఏదైనా కానీ ఒక లెవెల్‌కి వెళ్ళాలని కానీ, ఒక స్టేజ్‌కి వెళ్ళాలని కానీ, ఇది నేను చెయ్యాలి అని కానీ, సో, అలాంటి థాట్స్ కొంతమందికుంటాయన్నమాట. సో, అంటే మన కష్టం పైనే మనం బ్రతకాలనే థాట్స్ కూడా చాలా రేర్‌గా ఉంటాయి గర్ల్స్‌లో కొంతమందిలో. బట్ అలాగే ఇండిపెండెంట్‌గా నేనిలా ఉండాలి, ఇలా చేయాలి, ఇలా బ్రతకాలి అనే థాట్స్ కొంతమంది గర్ల్స్‌లో ఉంటాయి. అలాంటి థాట్స్ ఉన్న వాళ్ళు కూడా కొంచెం అంత ఈజీగా సెట్ అవ్వరు అనమాట. అండ్ ఫైనల్ వన్ వచ్చేసి బాగా కోపం ఉన్న అమ్మాయిలు అనమాట. అండ్ కోపంలో కూడా కొన్ని రకాలు ఉంటాయి. బట్ చాలా మందికి జస్ట్ నార్మల్‌గా ఉంటుంది కోపం. బట్ కొంతమందికి మాత్రం పీక్ స్టేజ్‌లో ఉంటుందనమాట కోపం అనేది. బట్ ఎవరైతే ఎక్కువ ఈ కోపాన్ని ఎక్కువగా మెయింటైన్ చేస్తూ ఉంటారో అంటే సీరియస్‌గా ఉంటారు. కొంతమంది మీరు ఫేసెస్ చూసినట్లయితే వాళ్ళ ఫేస్‌లో ఒక నవ్వు ఉండదు. ఏమీ ఉండదు. జస్ట్ 24 అవర్స్ సీరియస్సే మెయింటైన్ చేస్తూ ఉంటారు గర్ల్స్ కొంతమంది. బట్ మేబీ అలాంటి గర్ల్స్ ఎవరైనా ఉన్నట్లయితే కూడా వాళ్ళు అంత తొందరగా లొంగే టైప్ అయితే కాదు. అండ్ అండ్ ఆల్రెడీ వాళ్ళు చాలా సీరియస్ మోడ్‌లో ఉంటారు కాబట్టి యాక్చువల్లీ మీరేదో సిల్లీ రీజన్స్ చెప్తేనో లేకపోతే వేరే చిన్న ఏదేదో మాట్లాడేస్తూ ఉంటారు కొంతమంది గాయ్స్. ఐ థింక్ వాళ్ళని ఏదో సెట్ చేసుకోవాలనో
ఐ మీన్ మీకు పాజిటివ్, నేను నెగెటివ్‌గా మాట్లాడట్లేదు. ఐ మీన్ మీకు నిజంగానే ఒక ట్రస్ట్, లవ్ ఉన్నా కూడాను ఐ థింక్ బాగా కోపం ఉన్న అమ్మాయిలు అంత తొందరగా పడిపోరు అనమాట. సో, అది గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ ఇవన్నమాట మెయిన్‌గా కొన్ని పాయింట్స్ చెప్పాను. ఐ థింక్ ఇలాంటి అంటే మైండ్ సెట్ ఉన్న అమ్మాయిలేంటంటే అంత ఫాస్ట్‌గా అట్రాక్ట్ అవ్వరు ఎవరికీ. తొందరగా పడిపోరు అనమాట. సో, మేబీ మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో చూసిన తర్వాత. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గైస్ మీ అందరి సపోర్ట్‌కి వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. మీ అందరికి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. కొత్తగా వచ్చేస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ నా లేటెస్ట్ అప్డేట్స్ ఫాలో అవ్వాలని ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్లయితే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేసేస్తాను. చెక్ చేసేసుకోండి. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.